అడవి చాలా కాలంగా ఆత్మలు మరియు పురాతన రహస్యాలు గుసగుసలాడే ప్రదేశంగా ఉంది. ఇక్కడ చెట్లు దాని మార్గాలను నడపడానికి ధైర్యం చేసే వారి హృదయాలను కాపలాగా ఉంచాయి. ఇక్కడే ఇద్దరు ప్రేమికులు, అకీరా మరియు కైటో, నిషేధించబడిన ప్రేమతో బంధించబడ్డారు. వారి ప్రేమ ప్రమాదంలో ఉన్నప్పటికీ వారి హృదయాలు ఒక్కటిగా కొట్టుకున్నాయి. వారు వివిధ ప్రపంచాలకు చెందినవారు. అకిరా అడవి యొక్క ఆత్మ మరియు కైటో ఈ రాజ్యంలో పొరపాట్లు చేసిన మానవుడు. వారి ప్రేమ బలంగా ఉంది, అయినప్పటికీ అది ప్రేమను ఉద్దేశించలేదు, ఎందుకంటే అటవీ చట్టాలు ఆత్మలు మరియు మానవుల కలయికను నిషేధించాయి. వారు చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు వారి పాదాల క్రింద ఆకులు కరకరలాడుతున్నాయి. వారు కలిసి ఉన్న సమయం పరిమితం అని వారికి తెలుసు. అటవీ ఆత్మలు వారి ప్రేమను ఎక్కువ కాలం సహించవు మరియు త్వరలో వారు బలవంతంగా విడిపోతారు. కానీ వారు తమను తాము రక్షించుకోలేకపోయారు. వారి ప్రేమ చాలా బలంగా ఉంది మరియు వారు ఒకరినొకరు లేకుండా కాకుండా ప్రతిదాన్ని రిస్క్ చేస్తారు. చెట్లు హెచ్చరికలు గుసగుసలాడేలా కనిపించాయి. వాటి కొమ్మలు శోక నృత్యంలో ఊగిపోతున్నాయి. అవి కూడా స్టార్క్రాస్ట్ ప్రేమికుల దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి. తమ ప్రేమ విషాదంలో ముగుస్తుందని అకిరా మరియు కైటోకు తెలుసు, అయినప్పటికీ వారు ఒకరినొకరు ఎదిరించలేకపోయారు. కాబట్టి వారు ఒకరినొకరు రహస్యంగా చూడటం కొనసాగించారు. వారి ప్రేమ రోజురోజుకు బలపడుతుంది. వారి ప్రేమ ప్రకాశవంతంగా మండే మంటగా మారింది, కానీ విధి యొక్క చల్లని చేతితో త్వరలో ఆరిపోతుంది. మరియు వారు కలిసి నిలబడి చంద్రుని వైపు చూస్తున్నప్పుడు వారి సమయం గడిచిపోతోందని వారికి తెలుసు. ఫారెస్ట్ స్పిరిట్స్ త్వరలో వారి రహస్యాన్ని కనుగొంటాయి మరియు వారు అలా చేసినప్పుడు అకిరా మరియు కైటో విడిపోతారు. వారి ప్రేమ శాశ్వతంగా కోల్పోయింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు వారి ముఖాల్లో కన్నీళ్లు ధారలు కారుతున్నాయి. త్వరలో వారు భరించవలసి ఉంటుంది. ఆపై అది అకస్మాత్తుగా ప్రారంభమైనట్లే అంతా నల్లగా మారింది మరియు అకీరా ఒంటరిగా నిలబడి ఉన్నట్లు గుర్తించింది. కైటో స్వరం ఆమె చెవిలో ఒక్క మాట గుసగుసలాడుతోంది: వీడ్కోలు.